హలో! మనిషి యొక్క మనసు, అతని ఆలోచన విధానం, అతని చెడు స్వభావం నిమిషం నిమిషానికి ఎట్లా మారుతుంది అని తెలియజేసే ఒక చిన్న కథ మనం విందాం. ఈ కథలో ఒక నీతి ఉంది. ఆ నీతిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేంటంటే ఒక రాజ్యంలో చిన్న పల్లెటూరు ఉంటుంది. అందులో ఒక యువకుడు తన చిన్న వయసులోనే కుటుంబాన్నందరిని పోగొట్టుకుంటాడు. అనాథగా బ్రతుకుతుంటాడు. ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేస్తూ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిద్రపోతూ, తను ఒక యుక్త వయసుకొచ్చి ఉంటాడన్నమాట. ఒకరోజు ఊరు చివరన ఒక పెద్ద చెట్టు ఉంటది. ఆ చెట్టు కింద సేద తీరుతూ ఉన్న సమయంలో, ఆ ఊరిలోంచి ఒక వృద్ధుడు, వయసు పైబడిన వ్యక్తి ఒక 3 మూటలను మోసుకుంటూ బాగా ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ ఆ చెట్టు కిందొచ్చి కూర్చుంటాడు. కాసేపు అలా సేదదీరిన తర్వాత ఆ యువకునితో మాటలు కలిపి, "బాబు, ఒక సహాయం చేస్తావా? నాకు ఈ మూటలు చాలా బరువుగా ఉన్నాయి. నేను పక్క ఊరికి వెళ్ళాలి. ఒక్క మూటని ఆ ఊరు వరకు నాకు తీసుకొనొచ్చి నాకు సహాయపడు బాబు" అని ఆ యువకుడిని అడుగుతాడన్నమాట. ఈ యువకుడు, "సరే పెద్దాయనా, తీసుకొనొచ్చిస్తాను" అని చెప్పేసి ఆ మూట తీసుకొని ఇద్దరు బయలుదేరతారన్నమాట. ఆ వయసులో ఉన్న యువకుడు ఒక మూట మోస్తాడు. ఆ పెద్దాయన 2 మూటలు మోస్తా ఉంటాడు. కాసేపు దూరం పోయిన తర్వాత ఆ యువకుడు అడుగుతాడు, "పెద్దాయనా, ఇది బాగా బరువుగా ఉంది. ఏముంది ఈ మూటలో?" అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన ఏమంటాడంటే, "అందులో రాగి నాణ్యాలున్నాయి బాబు" అని చెప్తాడు. ఓహో! సరేలే అని జెప్పేసి అప్పుడు ఆ యువకుడు ఒక ఒపీనియన్‌కొస్తాడు. అదేంటంటే, ఓకే, ఈయన వ్యాపారం చేస్తుండొచ్చు. ఏదో వ్యాపారం చేసి డబ్బు సంపాదించి డబ్బు తీసుకెళ్తుంటాడు అనే ఉద్దేశ్యం వచ్చేసి, సరే నాకెందుకు అని జెప్పేసి ఆ మూటలు మోసుకొని బయలుదేరుతున్న సందర్భంలో ఒక అడవి వస్తది. అడవి దాటిన తర్వాత ఒక కాలువ వస్తది. ఆ వాగు పెద్దగా ఉంటది. అది దాటే సమయంలో యువకుడు గాబట్టి ఉత్సాహంగా ఉన్నాడు. మోస్తూ వాగు మధ్యలోకెళ్ళిన తర్వాత వెనకకి మళ్ళీ తిరిగి చూస్తే, ఆ వృద్ధుడు బాగా ఇబ్బంది పడుతూ ఆ వాగు దగ్గరకొచ్చి ఆగిపోతాడన్నమాట. ఆ 2 మూటలను మోసుకుంటూ వచ్చి. ఆ యువకుడు మళ్ళీ వెనకకు తిరిగి, "ఏమైంది పెద్దాయనా, రావట్లేదెందుకు?" అంటే, అప్పుడు ఆ పెద్దాయన ఏమంటాడంటే, "నాకు వయసైపోయింది. మూటలు చాలా బరువుగా ఉన్నాయి. వీటినెత్తుకొని నేను వాగులోకొచ్చాననుకోండి, నా కాలు బెనికి కింద పడి నేను మోయలేకపోతానన్న భయముంది నాకు. నేను మోయలేకపోతున్నాను. బాబు, ఇంకొక సాయం చేయండి. నా ఇంకొక మూట గూడా నువ్వు మొయ్యి" అని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడు ఆ వాగులోంచి మళ్ళీ తిరిగి వచ్చి, ఈ వృద్ధుని దగ్గరున్న ఇంకొక మూటని తీసుకొని వాగు దాటేస్తాడు. అతనికి కూడానే ఈ వృద్ధుడు కూడంగా వాగు దాటుతాడు. వాగు దాటిన తర్వాత ఈ యువకుడు అడుగుతాడు, "పెద్దాయనా, ఈ మూట గూడా చాలా బరువుగా ఉంది. ఈ మూటలో ఏముంది?" అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన ఏమంటాడంటే, "ఈ మూటల్లో వెండి నాణ్యాలున్నాయి బాబు" అని అంటాడు. ఈ యువకుడికి అప్పుడు తెలియని ఒక చిన్న ఆలోచన వస్తది. ఆ ఆలోచన ఏంటంటే, ఈ యువకుడు వెండి నాణేలు, రాగి నాణాలు తీసుకెళ్తుండంటే, ఈ యువకు ఈ బ ఈ వృద్ధుడు వెండి నాణేలు, రాగి నాణాలు తీసుకెళ్తున్నాడంటే, తన ఆస్తులు, తన సొంత ఆస్తులన్నిటిని అమ్మేసి, పాపం అక్కడ ఊరి నుండి ఇక్కడ ఏదో ఊరికి బయలుదేరుతున్నట్టున్నాడు. మొత్తం ఇంత ఆస్తి నా దగ్గర ఉంటే, ఇంత డబ్బులు నావే అయితే, నేను హ్యాపీగా బ్రతికేయొచ్చు కదా అని ఒక దురాలోచన వచ్చి, మళ్ళీ తనకు తానే అనుకుంటాడు, తప్పు, అతని కష్టం నాకెందుకు? పాపం ఎంత కష్టపడ్డాడో! అతని డబ్బు నాకెందుకు అని అనుకోని, తన ఆలోచనని ఉపసంహరించుకొని మెల్లగా ముందుకు సాగుతూ ఉంటాడు. అలా కొంత దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద కొండ వస్తుంది. ఆ కొండ దిగి కాసేపు పయనించిన తర్వాత ఊరొచ్చేస్తుందన్నమాట. ఆ కొండ స్టార్ట్ అవ్వే లోపలనే ముసలాయన బాగా ఇబ్బంది పడుతుంటాడు. అలసిపోయి ఉంటాడు. వేరే ఊరు నుండి నడిచొస్తున్నాడు కదా! యువకుడు కొద్దిగా దూరం కొండ ఎక్కిన తర్వాత తిరిగి చూస్తే ఆ పెద్దాయన బాగా ఆయాస పడుతున్నాడని తెలుస్తుంది. మళ్ళీ ఆ పెద్దాయన ఆ యువకుడితోటి మళ్ళీ అడుగుతాడు, "బాబు, నా వయసయిపోయింది. నేను ఈ మూటలేవి మోయలేకపోతున్నా. చిన్న సహాయం చేయి బాబు. ఈ మూటని గూడా నువ్వే మోయు. ఆ ఊరెళ్ళిన తర్వాత నీకెంతో అంతో ధనం సహాయం చేస్తాను" అని రిక్వెస్ట్ చేస్తాడన్నమాట. అలా అడగడంతోటి ఆ యువకుడు సరేలే అని జెప్పేసి ఆ ముసలాయన దగ్గరున్న ఇంకొక మూటని గూడా తీసుకొని బయలుదేరుతా ఉంటాడు. ఆ సందర్భంలోనే ఆ ముసలాయనని అడుగుతాడు, "పెద్దాయన, ఈ మూటలో ఏముంది? ఇది గూడా చాలా బరువుగా ఉంది" అని.
అప్పుడు ఆ పెద్దాయన నవ్వుతూ సమాధానం ఇస్తాడు. "ఈ మూటలో బంగారు నాణేలున్నాయి బాబు" అని అంటాడు. ఒక్కసారిగా ఆ యువకుడికి తెలియని స్వార్థం మొదలైపోయింది లోపల. అప్పుడు ఆ ముసలాయన మీద ఉన్న ఒపీనియన్ ఇంతసేపు మొదట్లో ఒక వ్యాపారి అనుకున్నాడు. తర్వాత ఓకే. తన ఆస్తులను నమ్ముకొని వేరే ఊరు బ్రతకడానికి వస్తున్న వ్యక్తి అనుకున్నాడు. ఇప్పుడు ఈ ముసలోడు ఖచ్చితంగా ఒక దొంగ. లేదంటే ఈ ముసలాయనకి ఇంత డబ్బెక్కడిది? ఇంత బంగారం ఎక్కడిది? ఇంత వెండి ఎక్కడిది? ఎక్కడో దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు ముసలాయన. అయినా ఈ వయసులో ఈ డబ్బు ఈయనకు అవసరమా? యవ్వనంలో ఉన్న నేను ఈ డబ్బు గనక నేను తీసుకొనెళ్ళిపోతే నా సొంత వ్యాపారం పెట్టుకోవచ్చు. నా సొంత ఇల్లు కట్టుకొని ఎక్కడైనా ప్రశాంతంగా బతకొచ్చు అనే ఒక దురాలోచన తనలో జనిస్తది. తనలో వచ్చేస్తదన్నమాట. అప్పుడు కొద్దిగా స్టార్ట్ ఈ ముసలాయన అప్పటికి ఒంటరిగా ఉన్నప్పటికీ నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఈ యువకుడు బంగారం అనేసరికి అది ఎట్లాగైనా అతని నుండి దోచేద్దామన్న ఆలోచన వచ్చేసరికి చాలా బలంగా శక్తిని కూడగట్టుకొని చాలా స్పీడ్‌గా స్టార్ట్ అయిపోతాడు. నడిచిపోతాడు. కొండనెక్కుతాడు. అలా కొండ మొత్తం ఎక్కేసరికి వెనకకి తిరిగి చూస్తే ముసలాయన ఎక్కడో కంటికి చాలా దూరంలో కనిపిస్తుంటాడన్నమాట. అదే చనువుగా తీసుకొని ఆ మూటలను ఎత్తుకొని పరిగెత్తుతాడు. తన ఓపికున్నంత దూరం పరిగెత్తి వెనకకి తిరిగి చూస్తే ఆ దరిదాపుల్లో గూడా ముసలాయన కనిపించడు. అప్పటి నుండి తన దారిని మళ్లించి తనకెంత సాధ్యమైనంత వరకు శక్తి ఉన్నంత వరకు దూరం వెళ్ళిపోతాడు. దారి దారి మళ్లించి దూరం వెళ్ళిపోతాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని తన ఎక్సైట్‌మెంట్ తోటి, తన ఆశాభావం తోటి ఆ మూటలను విప్పి చూద్దామని చెప్పేసి ఒక మూటని ఇప్పి చూస్తాడు. అందులో తుప్పుపట్టిన వెండి నాణేలుంటాయి. ఆశ్చర్యానికి గురైతాడు. అవన్నీ గుమరించి వెతుకుతాడు. ఏం దొరకవు. అలాగే రెండో మూట. ఆ రెండో మూటల్లో వెతికి చూస్తే అవి కూడా తుప్పు పట్టిన వెండి నాణేలే ఉంటాయి. ఏంటి ముసలాయన రాగి నాణేలన్నాడు, వెండి అన్నాడు. ఇంత మోసం ఎలా చేశాడు అని చెప్పేసి క్యూరియాసిటీ తోటి ఇంకొక మూటని గూడంగా గుమరించి చూస్తాడు. బంగారు నాణేలున్నాయని చెప్పారు గదా! ఆ మూటని గూడా గుమరించి మొత్తం వెతికితే అవి గూడంగా తుప్పు పట్టిన రాగి నాణేలే. కానీ ఆ మూటని వెతుకుతున్న సందర్భంలో ఒక లేఖ దొరుకుతది ఆ యువకుడికి. ఆ లేఖ తీసి చదువుతూ ఉంటే అదేముంటదంటే దాని లోపల ఆ ముసలాయన ఆ రాజ్యానికి రాజు. తనకు గూడంగా ఎవరు లేదు. ఒంటరి వ్యక్తి. ఆయన ఉద్దేశ్యం ఏముంది? వయసు పైబడిపోయింది. ఈ రాజ్యాన్ని, రాజ సంపదను, అధికారాన్ని మొత్తం ఒక నిజాయితీ గల పౌరునికి, ఒంటరి అయిన నిజాయితీ గల పౌరునికి ఇద్దామనే ఉద్దేశంతోటి ఆ రాజు కొన్ని సంవత్సరాల నుండి అలా తిరుగుతూ ఉంటాడు. ఇన్ని రోజులలో గూడంగా ఏ ఒక్క యువకుడు గూడంగా అంత నిజాయితీ, స్వార్థం లేకుండా ఉన్న వ్యక్తి ఎవరు కనిపించరు. సో, ఈ అబ్బాయిని గూడంగా రాజు తన ప్రయత్నంలో భాగంగానే వెతుకుతూ ఉంటాడన్నమాట. ఒకవేళ ఈ యువకుడు గూడంగా రాజు అనుకున్నట్టు పక్క ఊరికి చేర్చి ఉండింటే, ఆ రాజ్యానికి ఈ యువకుడిని రాజును చేద్దామన్న ఉద్దేశం ఆ వృద్ధునికి ఉంది. ఆ విషయం ఆ లేఖలో కంప్లీట్‌గా రాసి ఉంటుంది. అది చదివిన యువకుడు తన స్వార్థాన్ని తప్పుపట్టుకొని చాలా కుమిలి బాధపడతాడు. చూడండి ఆ యువకుడికి మొదట్లో చాలా నిజాయితీపరుడే. వెండి నాణేలన్నప్పుడు ఎలాంటి స్వార్థం రాలే. ఆహ్, రాగి నాణేలన్నప్పుడు ఎలాంటి స్వార్థం రాలే. కానీ బంగారు నాణేలు అన్నప్పుడే తనకులో ఉన్న స్వార్థం బయటపడింది. సో, ఈ కథ ఇక్కడికే అయిపోయింది. ఈ కథలో ఒక విషయం ఉంది. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయం అనేది ఎప్పుడు అర్థమైతుందంటే, ఈ చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా, ఈ చిన్న చిన్న కథలు వినడం ద్వారా, మనం ఒక కథని మనం 10 సార్లు వినుండొచ్చు. ఎక్కడైనా వినుండొచ్చు. కానీ ఏదో, ఏదో మన బ్రెయిన్ వేరేలా ఆలోచిస్తున్న టైంలో కరెక్ట్ ఆ కథ వచ్చిందంటే, మనకు దాని నుండి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఏముండదు. కానీ కరెక్ట్ టైంలో, కరెక్ట్ సందర్భంలో ఒక కథ, ఒక విషయము, ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ మనిషిలో చాలా పరివర్తన, చేంజ్ తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ వీడియోలో ఇంతే. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్.